నీ ప్రవర్తనలో పరిశుద్ధత లేదా, దేవుడు వస్తాడు, ఆయన సంఘాన్ని ఎత్తుకుని తీసుకెళ్ళిపోతాడు, నువ్వు అక్కడే మిగిలిపోతావు. ఎందుకో చెప్పనా? నీ యొక్క ప్రవర్తనలో ఏం లేదు. గట్టిగా చెప్పాలి, పరిశుద్ధత లేదు. దేవుడు అదే చెప్తా ఉన్నాడు. ఆయన రాకడ దినము కోసం కనిపెట్టుకుంటూ త్వరపడాలి. మనం దేవుడు ఇప్పుడే వస్తాడేమో అన్న రీతిగా సిద్ధపడిపోయి ఉండాలి. దేవుడు ఈ క్షణమే వస్తాడేమో, దేవుడు ఈ గంట తర్వాత వస్తాడేమో అపేక్షించడం అంటే ఏంటి? త్వరపడడం అంటే ఏంటి? అదే కదా. ఇప్పుడు సపోజ్ మనం ఒక ఊరు వెళ్ళాలనుకుంటున్నాం, రేపు నీకు రాత్రి అంతా నిద్రే పట్టదు. ఎప్పుడు తెల్లారిపోద్దా, ఎప్పుడు స్నానం చేద్దామా, ఎప్పుడు బట్టలు కట్టేసుకుందామా, ఎప్పుడు ఊరు ప్రయాణమా, వెళ్ళిపోదామా అంటే తొందర నీలో ఉంటుంది. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది అంటే, నీ యొక్క తొందర దేవునిలో ఉండాలి. నీ యొక్క తొందర దేవుని సన్నిధానంలో ఉండాలి. దేవుని యొక్క మార్గంలో నేను తొందరగా వెళ్ళాలి అనే బుద్ధి మనకు ఉండాలి. అర్థమైందా? ఈరోజు తొందరపాటు నిర్ణయాలు తీసుకుని నాశనానికి వెళ్ళిపోయే అనేక మంది సంఘ విశ్వాసులు ఉన్నారు, లేరా? తొందరపాటు నిర్ణయం నిన్ను, నీ కుటుంబాన్ని అడ్డంగా ముంచేస్తుంది. ఆ క్షణం చాలా బాగుంది అనిపిస్తుంది ఆ నిర్ణయం, కాకపోతే దాని తర్వాత వచ్చే అనార్థాలు అనేకమైనవి.